తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శివయ్య అండి. ఏం పేరండి? నా పేరు శివయ్య. శివయ్య గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది మాచర్ల అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి మేడం గారు. ఓకే, మీ పాప పేరు చెప్తారా? మధుమతి, ఎస్ మధుమతి. ఓకే, మధుమతి గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2004 నవంబర్ 28 అండి. నవంబర్ 28, 2004. అవునండి. ఓకే, పుట్టిన సమయం చెప్పండి. తెలంగాణ 3:40 అయింది మేడం. ఓకే, ఉదయం 3:40. అవును మేడం. ఓకే, పుట్టిన స్థలం అండి? మాచర్లేనండి. మాచర్లేనా? ఓకే, మీ సమస్య ఏంటో గురువు గారికి చెప్పండి. నమస్కారం గురుగారు. సాయిరామ్ అండి, ఈశ్వరానుగ్రహ ఫలసిద్ధిరస్తు. నమస్కారం గురుగారు. నమస్తే అండి, ఈశ్వరానుగ్రహ ఫలసిద్ధిరస్తు. ఈ పాప జన్మ నక్షత్రం ప్రకారం మృగశిర నక్షత్రం మొదటి పాదం వృషభ రాశిలో ఆదివారం నాడు జన్మించారు, అవునా? అవును గురుగారు. జాతక రీత్యా ఈ పాపకు ఖచ్చితంగా మాట్లాడే స్వభావం ఉంటుంది. అది తను కొంచెం ఆలోచించాలి. మాట్లాడే మాట వల్ల మిత్రశత్రుత్వాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. జాతక రీత్యా గొప్ప జీవితాన్ని పొందే యోగ్యత ఉన్నప్పటికీ అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం చేత ప్రతి పనిలో కూడా ఒక మానసిక చింతన అనేది ఎక్కువగా ఎదుర్కోవడం జరుగుతుంది. అనుకోగానే వెంటనే ఆ పనులు పూర్తిగా కొంత జాప్యం జరిగిన తరువాత మాత్రమే ఆ పనుల్లో విజయాన్ని పొందే యోగ్యత లభిస్తుంది. కాబట్టి 2023 జనవరి 29 నుంచి రాహు మహర్దశలో శుక్రుని యొక్క అంతర్భుక్తి జరుగుతుంది. ప్రత్యేకంగా రాహుకి ప్రత్యర్థి దేవత అయిన దుర్గాదేవిని, శుక్రునికి ప్రత్యర్థి దేవతగా శుక్రవారం నాడు అమ్మవారి ఆలయంలో 6 దానిమ్మ పళ్ళను ఒక 6 చిన్న పిల్లలు, ఆడపిల్లలు, 12 ఏళ్ల లోపల ఉన్న పిల్లలకు గనక ప్రతి శుక్రవారం 6 శుక్రవారాలు ఇలా ఆచరించినట్లయితే అతి శీఘ్రముగా మీ యొక్క పాప గురించి మీరు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క విషయాలలో అనేక రకాల శుభాలు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఓకే అండి.